తెకూరు దామోదరరావు. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నేను చేసే వీడియోల్లో ఈరోజు శుక్రుని గురించి, శుక్రగ్రహం గురించి, జ్యోతిష్యంలో శుక్రగ్రహం గురించి రెండో పార్ట్ కింద చెప్పడం జరుగుతుంది. ఏంటంటే క్రితంలో శుక్రగ్రహంలో పార్ట్ 1 ఒక వీడియో చేసి చూపించున్నాము. దాంట్లో శుక్రగ్రహం కారకత్వాలేంది, ఆయన ఆధిపత్యం వహించే తుల, వృషభ రాసులు, తర్వాత ఆయన ఆధిపత్యం వహించే నక్షత్రాల గురించి ఈ చెప్పడం జరిగింది. ఈ రోజు ఏంటంటే శుక్రుడు ఏ స్థానంలో ఉంటే ఆయన ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఫలితాలు ఏ విధంగా ఆశించవచ్చు, ద్వాదశ రాసుల్లో ఆయన ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఈ రోజు దాని గురించి తెలుసుకున్నాము. మనం ఈరోజు శుక్రగ్రహం గ్రహం గురించి తెలుసుకోవడంలో ముందు శుక్రుడు గురించి కూడా ముందు అతను ఎవరు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, అది కూడా తెలుసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు శుక్రుడిచ్చి భృగు మహర్షికి కుమారుడు అవుతాడనమాట. భృగు మహర్షి అంటే ఎవరు? దేవతలకి జ్యోతిష్కుడు అనమాట. దేవతాగణంలో ఆయన వాళ్ళకంతా జ్యోతిష్కుని చెప్పి ఆయన కుమారుడే శుక్రుడు అనమాట. ఈమె భృగు మహర్షికి ఉషాదేవికి జన్మించిన సంతానం వచ్చి శుక్రుడు. ఈయన భార్య వచ్చేసి సుకీర్తిదేవి. ఈయన భార్గవస గోత్రానికి సంబంధించిన వాడు. ఇదేంటంటే దీనికి ఈ శుక్రగ్రహానికి అధిదేవత వచ్చేసి ఈయన శుక్రగ్రహమే స్త్రీ తత్వంతో కూడిందనమాట. అందువల్ల ఏంటంటే అధిదేవత వచ్చి రాజరాజేశ్వరి అవుతుంది. తర్వాత ఏంటంటే ఈయనకి వాహనం వచ్చి గరుడ వాహనం ఉన్నది. ఈయనకి సంబంధించి ఏదైనా చేసుకోవాలనుకుంటే ఇది స్త్రీ గ్రహం కాబట్టి రాజరాజేశ్వరి దేవిని కొలిస్తే బాగానే ఉంటుంది. తర్వాత ఏంటంటే ఈయనకి సంబంధించి ఏదైనా మనం దానాలు అటువంటి ఇప్పించేటప్పుడు ఏంటంటే బొబ్బర్లు, అలసందలు అటువంటి ఇప్పిస్తుంటారు. తర్వాత దీనికి సంబంధించిన ఆభరణం కింద తీసుకుంటే శుక్రుడు అతి విలువైన గ్రహం కాబట్టి ఆయనకి వజ్రం కింద పెట్టారు అనమాట. అన్ని రత్నాలలో కల్లా వజ్రం అనేది కొంచెం ఫేమస్ గా ఉండేది కాబట్టి. తర్వాత ఏంటంటే ఈయన తూర్పు ఆగ్నేయ దిక్కుకి గ్రహ సంబంధం వచ్చేసి ఈయన గ్రహం వచ్చి శుక్రగ్రహం తూర్పు ఆగ్నేయంలో ఉంటుంది అనమాట. తర్వాత ఈయన ఆధిపత్యం వహించే నక్షత్రాలు అంటే రెండు రాసుల్లో ఆయన ఆధిపత్యం వహిస్తాడు, వృషభం, తుల. అదేవిధంగా నక్షత్రాల్లో కూడా అంటే రాశి చక్రంలో ఏ రాసులు అయితే ఆధిపత్యం వహిస్తున్నారో అదేవిధంగా నక్షత్రాల్లో కూడా ప్రతి గ్రహం కూడా ఆధిపత్యం వహించే నక్షత్రాలు ఉంటాయి. వాటిల్లో కూడా శుక్రుడు ఆధిపత్యం వహించే నక్షత్రాలు నిన్న చెప్పాను వీడియోలో. భరణి, పూర్వ ఫల్గుని, పూర్వాషాఢ అనే 3 నక్షత్రాలు ఆయన ఆధిపత్యంలో ఉంటాయి. తర్వాత ఏంటంటే ఈయన మన శరీర అవయవాల్లో ఒక అధిష్టాన స్థానం, ఆయన ఆక్రమించే అధిష్టాన స్థానం ఏంటంటే భ్రూ మధ్యం. అంటే ఈ మనం లలాటం అంటాం అనమాట. ఈ మొహంలో ఉండే లలాటం భ్రూ మధ్యం అంటాం దాన్ని. ఆ స్థానంలో ఉంటాడు అనమాట శుక్రుడు. అంటే మెయిన్ అంటే పంచేంద్రియాలకి ఆయన కట్టుబాటులో ఉంటాయి అనమాట. ఆ విధంగా ఉంటుంది. తర్వాత ఈయన ఈ గ్రహం వచ్చేసి ఎక్కడ కూడా గోచారరీత్యా వచ్చినప్పుడు ఏంటంటే ఆయన 20 సంవత్సరాలు శుక్రుడు అతి ఎక్కువ కాలం ఉండే గ్రహం ఏంటంటే 20 సంవత్సరాలు అనమాట. ఈయన రెండో స్థానంలో శని ఉంటాడు 19 సంవత్సరాలు. ఈయన మాత్రం ఇది వచ్చిందంటే దశ వస్తే మహర్దశల్లో 20 సంవత్సరాలు శుక్ర మహర్దశ. అంటే శుక్ర మహర్దశ బాగుంటుంది అంటుంటారు. కానీ ఏంటంటే మనం ఆ స్థానాలను బట్టి, ఆయన ఏ స్థానంలో ఉంటాడో ఆ స్థాన ప్రభావాలను బట్టి కూడా మనం ఆలోచించుకోవాలా. 20 సంవత్సరాలు మాత్రం శుక్ర మహర్దశ ఉంటుంటుంది. తర్వాత ఏంటంటే అయితే ఒక్కొక్క రాశి నుంచి ఒక్కొక్క రాశికి మారేటప్పుడు గోచారీత్యా ఆయన ఒక్కో గ్రహం ఒక్కో స్థానం నుంచి ఒక్కో స్థానానికి మారుస్తూ ఉంటుంది. 12 రాశులు తిరిగి రావాలి. వాటిల్లో ఒక్కో స్థానం నుంచి ఒక్కో స్థానానికి మారేటప్పుడు ఒక 30 రోజులు అంటే ఒక మాసం పడుతుంది అన్నమాట. టోటల్ గా ఆయన జాతక చక్రంలో ఆయన దశ వచ్చేసి 30 సంవత్సరాలు అయితే ఇక్కడ మాత్రం ఒక్కో రాశిలోంచి ఇంకో రాశి మారేటప్పుడు 30 రోజులు, కేవలం ఒక నెల మాత్రమే ఉంటాడు. ఇంకో రాశి మారుతా ఉంటాడు. తర్వాత జాతక చక్రంలో ఆయన మహర్దశ వచ్చినప్పుడు 20 సంవత్సరాలు ఆయన మహర్దశ వచ్చేసి 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు. ఈయన ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారేటప్పుడు 30 రోజుల్లో మారుతూ ఉంటాడు. పూర్తి ఆయన జాతక చక్రంలో ఆయన మహర్దశ వచ్చేసి 20 సంవత్సరాలు. తర్వాత ఏంటంటే ఈయన కారకత్వం వహించేది ఏంటంటే మామూలుగా జాతక రీత్యా ఆయన ఏంటంటే కళత్ర కారకుడు అంటాం అనమాట. అంటే కళత్రానికి సంబంధించి అంటే ఎంజాయ్మెంట్ ఎక్కువగా ఉంటుంది ఆయన దాని కారకత్వాల్లో. తర్వాత ఏంటంటే ఆయన మీనరాశిలో ఉచ్చదశ, తర్వాత ఇక్కడ కన్యారాశిలో నీచ స్థితిలో ఉంటాడు అనమాట. ఈ రెండింటిలో తర్వాత ఈయన ఇక్కడ నీచ స్థితి పొందినప్పుడు
ఎప్పుడైతే ఇక్కడ బుధుడు కూడా ఉచ్చస్థితికి వస్తాడో, స్వస్థానంలోకి కానీ ఉచ్చస్థితిలోకి వచ్చినప్పుడు శుక్రుడు కూడా యోగిస్తాడు. ఇప్పుడు మనం శుక్రుని గురించి చెప్పే దాంట్లో శుక్రుడు ఏంటంటే వృషభ రాశికి అధిపతి కదా. కానీ మేషం నుంచి మనం రాశి చక్రంలో మేషం నుంచి తీసుకుంటే ఇక్కడి నుంచి ప్రతి పార్ట్ కూడా మన తల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 12వ స్థానం మీనం దగ్గరికి వచ్చేటప్పటికి పాదాల దగ్గరికి వచ్చేది అనమాట. ఏంటంటే ఇక్కడి నుంచి నువ్వు ఇవన్నీ కూడా సంసార జీవితంలో నువ్వు అన్ని అనుభవించు, జీవిత చక్రం అంతా నువ్వు ఎన్ని అనుభవిస్తా వచ్చి ఇక్కడి నుంచి లాస్ట్కి వచ్చేటప్పటికి మీన రాశికి వచ్చేటప్పటికి నిన్ను మోక్షానికి తీసుకొని వస్తాను అంటాడు. అంటే నువ్వు ఇక్కడి నుంచి ఆ ఫస్ట్ హాఫ్ నువ్వు అన్ని ఎంజాయ్మెంట్ చేసుకుంటే సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి నీ జీవిత పరమార్థం ఏందా అనేది తెలుసుకొని 12వ స్థానానికి తీసుకొస్తే నేను ఇక్కడ మోక్షం ఇస్తానంటాడు. అదేవిధంగా మనం దీనికి ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒక దేవాలయానికి పోయినా కూడా దేవాలయంలో ఎందుకు పోతాం? దేవాలయానికి పోతే ఏదో భక్తి ముక్తి మనకు మోక్షం వస్తుందని దేవాలయానికి పోతాం. దేవాలయం కట్టుబట్టులోనే మనం ప్రాచీన కాలం నుంచి కూడా వాళ్ళు మంచి ఆలోచనతోనే చేసి ఉన్నాయి. ఏంటంటే ఒక దేవాలయం ఏంటంటే వాటి ప్రాకారాల మీద కానీ వాటి గోడల మీద కానీ గోపురాల మీద కానీ ఎక్కడ కూడా చూస్తే మనం ఆశ్రయుల బొమ్మలు చెక్కి పెట్టి ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఏంటంటే ఎందుకు ఇచ్చాడంటే ఇప్పుడు మన పంచేంద్రియాలకి శుక్రుడు వచ్చి ఆధిపత్యం వహిస్తున్నాడు. పంచేంద్రియాలు ముఖంలో ఉండే పంచేంద్రియాలు 5ని కూడా ఆయన ఆధిపత్యంలో ఉన్నాయి. అంటే నువ్వు అన్ని చూడు, ఎంజాయ్మెంట్ చేసుకో, అంటే ఆహ్లాదంగా ఉండే వాటిని ఆస్వాదించు. కానీ నువ్వు ఇవన్నీ మర్చిపోవాలన్నమాట. ఫస్ట్ హాఫ్ లో ఇవన్నీ కూడా ఎంజాయ్మెంట్ చేసుకొని నువ్వు అన్ని వదిలేసి నా దగ్గర రా, నీకు మోక్షం ఇస్తానన్నాడు. అదేవిధంగా ఒక దేవాలయానికి పోయినప్పుడు మనం గేటు దగ్గరించి మొదలు పెడితే మనకు వాటి ప్రాకారాల మీద కానీ గోపురాల మీద కానీ ఎక్కడ కూడా ఎన్నో బొమ్మలు చెక్కిపెట్టుంటాయి. అంటే దేనికో సంబంధించిన అన్ని ఆశ్రయుల చిత్రాలుగా ఉంటుంటాయి అనమాట. ఇవన్నీ కూడా చూసి హ్యాపీగా నువ్వు ఎంజాయ్ చేసుకో. కానీ ఏంటంటే నువ్వు ఈ గేట్ దగ్గర నుంచి ఫస్ట్ గేట్ దగ్గర నుంచి మెయిన్ గేట్ దగ్గర నుంచి నువ్వు అన్ని దాటుకుంటా ఇవన్నీ చూసుకొని ఎంజాయ్ చేసుకుంటా లోపలికి వచ్చేస్తే గర్భగుడిలో దేవుడు ఉంటాడు. అక్కడ నీకు ప్రత్యక్షంగా ఆయన కనపడతాడు. అంటే ఇవన్నీ కూడా చూసి ఆనందించు. కానీ నువ్వు లోపలికి వచ్చేటప్పటికి పవిత్రంగా రా అని అంటున్నాడు. అంటే ఇదన్నీ కూడా చూసుకుంటా నువ్వు ఈ జాతక చక్రంలో 12 రాసులు కూడా తిరిగేటప్పుడు ఇవన్నీ ఎంజాయ్మెంట్ చేసుకో. కానీ ఏంటంటే ఇవన్నీ కలదలుచుకొని నా దగ్గరికి వచ్చేటప్పటికి పవిత్రంగా రా, ఇవన్నీ వదిలేసుకోవాలా. నువ్వు ఎన్ని బంధాలు, ఈ సంసార బంధనాలు అన్ని వదిలేసుకొని నువ్వు ఇక్కడికి రా అన్నాడు. అంటే ఈ పంచేంద్రియాలతో చూసేవన్నీ కూడా మనకు శాశ్వతం కాదు అనేటట్టుగా నీకు ఒక దేవాలయం కూడా ఎందుకు ఆ మాదిరి పెట్టారు అంటే నువ్వు ఎన్ని చూడు, ఎంజాయ్ చేసుకో, సంతోషపడు, ఆహ్లాదం ఆస్వాదించు. కానీ నా దగ్గరికి గుడిలోకి వచ్చేటప్పటికి, గర్భగుడిలోకి వచ్చేటప్పుడు, దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి పవిత్రంగా నువ్వు దైవ ధ్యానంతో రా, నీకు అక్కడ మోక్షం ఇస్తాను అని చెప్పి ఒక గుడి దగ్గర కూడా ఈ విధంగా మనకు పురాతన రోజుల నుంచి కూడా మనకి ఇవన్నీ కూడా సింబాలిక్ గా పెట్టున్నారు అనమాట. గుడి దగ్గరికి ఎందుకు పోతున్నావు అంటే ఇవన్నీ ఎంజాయ్మెంట్ చేసుకో, కానీ అక్కడికి లోపలికి పోయేటప్పటికి నువ్వు పవిత్రంగా ఉండాలా అని పెట్టాడు అనమాట. ఆ విధంగా మనకు శుక్రుడు కూడా ఇవన్నీ కూడా ఎంజాయ్మెంట్ ఇస్తున్నాడు. శుక్రుడు ఇచ్చే భోగాలన్నీ కూడా అన్ని గ్రహాల కన్నా ఎక్కువగా ఇస్తాడు అనమాట. నీకు సంసార భోగాలు కాదు, ఇంకో ప్రాపంచిక భోగాలు కాదు, ఏవి కూడా భోగాలు ఇస్తాడు. కానీ నువ్వు లాస్ట్కి వచ్చేటప్పటికి మాత్రం మోక్షం ఇచ్చేదానికి ఇవన్నీ కూడా వదిలేసుకొని రావాలా అని శుక్రగ్రహం మనకు చెప్తున్నది అనమాట. ఇప్పుడు ఇంకో విషయం కూడా ఆలోచిస్తే ఏంటంటే ఒక గుడి దగ్గరికి పోతున్నాం, దేవుని దర్శనం చేసుకోవాలనుకున్నప్పుడు మనకేంటంటే అక్కడికి పోతాం. ఏంటంటే ఎన్నో కష్ట సుఖాలు కోర్చుకొని అక్కడికి పోతే అక్కడ ఏం చెప్తున్నారు ఏంటంటే దేవుడు అది ఒక సింబాలిక్ గా పెట్టారు. దాన్ని చూసి కూడా మనం తెలుసుకోవచ్చు జీవిత సత్యం ఏది అనేది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు గుడి దగ్గరికి పోయిన దాకా నువ్వు వేషభాషలు అన్నీ ఉంటుంటాయి. గుడి ఎంటర్ అయినావంటే, గుడి దగ్గరికి ఎంటర్ అయినావంటే నీ చెప్పులు తీసి అక్కడ పెట్టమంటారు. తర్వాత లోపలికి పోయావు, ఇంకో స్టెప్ ముందుకేసావు, అక్కడికి పోయేటప్పటికే నీ గుడ్డలు అవి తీసి పక్కన పెట్టమంటారు, ఏదో టవలో పంచో కట్టుకో అని అంటారు. ఎందుకు ఇవన్నీ ఏంటంటే అక్కడికి దేవుడి దగ్గరికి పోయి ఒక స్టెప్ రెండో స్టెప్ దగ్గరికి పోయేటప్పటికి నువ్వు ఈ బంధనాలు వదులుకోవాలా. నువ్వు కేవలం ఈ పంచేంద్రియాలతో చూసే ఆనందాలు, ఈ ఉండే భోగాలు ఇవన్నీ కూడా అనుభవించు. కానీ నా దగ్గరికి వచ్చేటప్పటికి ఎన్ని బంధనాలు వదిలేసుకో. ఈ పంచేంద్రియాలతో నువ్వు అనుభవించిన ఆ సుఖాలన్నీ కూడా వదిలేసి నా దగ్గరికి వచ్చేటప్పుడు పవిత్రంగా రా అంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు గుడి దగ్గర మనం తెలుసుకొని నగ్న సత్యాలు ఇయే అనమాట. ఏంటంటే గుడి బయటనే నువ్వు చెప్పులు వదిలి అంటాడు. అంటే నువ్వు ఈ వేష ఆడంబరాలంతా కూడా బయట వదిలేసి అంటున్నాడు. నా దగ్గరికి వచ్చేటప్పటికి కట్టు పంచితో నువ్వు మొల మీద ఒట్టి గుడ్డతో నువ్వు రా అంటున్నాడు. కొన్ని దేవాలయాల్లో చాలా సిస్టమేటిక్ గా పెట్టున్నాయి.
ప్యాంటు చొక్కాలు ఇటువంటి డ్రెస్సులు కూడా వేసుకొని లోపలికి అలవ్ చేయవు. ఎందుకంటే ఇదంతా ఏంటంటే నువ్వు ఈ బంధనాలన్నీ, సంసార బంధనాలు, ఈ సంతోషాలు, ఈ హ్యాపీనెస్ ఇదంతా కూడా వదిలేసి నా దగ్గరికి రా. నువ్వు ఈ పంచేంద్రియాలతో నువ్వు తీసుకున్న, ఆస్వాదించిన ఈ సుఖాలు ఇవన్నీ కూడా మర్చిపోవాలా. ఓన్లీ నువ్వు ఆత్మ నువ్వు ఏంటంటే పరమాత్మ దగ్గరికి పోతున్నావు కాబట్టి నీ ఆత్మ ఒక్కటే తీసుకొని రా అంటున్నాడు. ఆత్మ ఒక్కటే తీసుకొని వస్తే నీకు మోక్షం ఇస్తాను అంటున్నాడు. అంటే ఇవన్నీ కూడా బంధనాలు వదిలేసేయాలన్నమాట. అక్కడికి పోయేటప్పటికి ఈ ఆలోచనలు, ఈ ప్రాపంచిక సుఖాలు ఇవన్నీ కూడా మనం మర్చిపోయి లోపలికి పోయేటప్పుడు, గుడి లోపలికి గర్భగుడిలోకి పోయేటప్పుడు, దర్శనానికి పోయినప్పటికీ ఇవన్నీ ఏమి లేకుండా మనకు ఓన్లీ ఏకాగ్రతతో, దృఢ నిశ్చయం, ఒక మనోనిశ్చలత, అంటే నీకు మనసు కేంద్రీకరించి నా దగ్గరికి వస్తే నేను మోక్షం ఇస్తాను అంటున్నాడు. అంటే మనకు ఒక గుడి, దేవాలయమే దీనికి ఒక సాక్ష్యం అన్నమాట. ఏంటంటే ఇక్కడ మనం ఏంటంటే 1వ స్థానం నుంచి మొదలుపెట్టి 12 రాసులు తిరిగి వస్తున్నామంటే జీవిత చక్రంలో ఈ అన్ని కూడా అనుభవించి చూసుకుంటా ఆఖరికి వచ్చేటప్పటికి నువ్వు మోక్షానికి రావాలా, నువ్వు ఈ సంసార బంధనాలన్నీ వదిలేసి అంటున్నాడు. అదే మనకు కేవలం మనకు ప్రత్యక్షంగా ఒక దేవాలయమే మనకు ఇది ఒక ఆధారం, సాక్ష్యం అన్నమాట. ఇప్పుడు మనం ఈ జాతక చక్రంలో మనకు శుక్రుడు గ్రహణం గురించి తెలుసుకుంటున్నాము. శుక్రుడికి మన జాతక చక్రంలో ఆయనకి ఎవరు మిత్రులు, ఎవరు శత్రువులు అనేది కూడా మనం తెలుసుకుంటే ఏంటంటే ఆ గ్రహానికి మనకు జాతక చక్రంలో ఎప్పుడైతే గోచారీత్యా గానీ మనకు జాతకరీత్యా కూడా ఆ స్థానంలో ఆయనకి తగ్గ స్థానంలో ఉంటే ఆయన మిత్రులు ఎవరు, ఏ స్థానంలో ఉంటే శత్రువులు ఉంటారు అనేది కూడా తెలుసుకున్నాం. ఏంటంటే ఇప్పుడు మనకు శుక్రుడికి స్వస్థానాలు వృషభం, తుల అనుకున్నాం. అంటే ఈ 2 స్థానాలకి ఆయన ఆధిపత్యం వహిస్తున్నాడు. శుక్రుడికి శని, బుధులు మిత్రులు అవుతున్నారు. నవగ్రహాల్లో శుక్రుడికి శని, బుధులు మిత్రులు అవుతున్నారు. అది ఏ విధంగా అవుతున్నారు అని అంటే ఇప్పుడు శని నుంచి ఇప్పుడు మనకు శుక్రుడికి శని, బుధులు మిత్రులు అవుతున్నారు. ఏ విధంగా అనేది చూద్దాం. ఏంటంటే వృషభం దగ్గర నుంచి, వృషభ రాశి శుక్రుడిది కాబట్టి ఇక్కడి నుంచి 5 లెక్క పెడితే 1, 2, 3, 4, 5. కన్యా రాశిలో ఉండే బుధుడు, ఈ బుధుడు ఈయనకి మిత్రుడు అవుతున్నాడు. 5వ స్థానంలో బుధుడు మిత్రుడు అవుతున్నాడు. మళ్ళీ ఇక్కడి నుంచి తుల నుంచి 5గా లెక్క పెట్టుకుంటే 1, 2, 3, 4, 5. ఇది కూడా శని, ఈయన కూడా శుక్రుడికి మిత్రుడు అవుతున్నాడు. అదే విధంగా మనం ఏంటంటే వృషభం నుంచి చూసుకున్నా కూడా 9వ స్థానం ఏంటంటే ఈ మాదిరిగా శని, బుధులు వృషభ రాశి నుంచి 5వ స్థానం, తుల రాశి నుంచి 5వ స్థానం శుక్రుడికి శని, బుధులు మిత్రులు అవుతున్నారు. అదే మళ్ళీ 7వ స్థానం శత్రువు అవుతున్నాడు. 7వ స్థానం అంటే వృషభం దగ్గర నుంచి 1, 2, 3, 4, 5, 6, 7 కుజుడు ఇక్కడ శత్రువు అవుతున్నాడు. తుల దగ్గర నుంచి తీసుకున్నా కూడా 1, 2, 3, 4, 5, 6, 7 ఇక్కడ కూడా కుజుడు అనమాట. ఈ కుజుడు శత్రువు అవుతున్నాడు. మనకు ఈ రాశి చక్రంలో తీసుకుంటే శుక్రుడికి 5, 9 స్థానాల్లో ఈయనకి మిత్రులు ఉన్నాడు అనమాట. శుక్రుడికి శని, బుధులు మిత్రులు అవుతున్నారు. ఈ 7వ స్థానం మాత్రం శత్రు స్థానం అవుతున్నది. కుజుడు శత్రువు అవుతున్నాడు శుక్రుడికి. ఆ విధంగా మనం రాశి చక్రంలో ఈ గ్రహాలకి శత్రుత్వం ఎవరు, మిత్రత్వం ఎవరు అనేది తెలుసుకోవచ్చు అనమాట. 5, 9 స్థానాలు శుక్రుడికి శని, బుధులు మిత్రులు అవుతున్నారు. 7వ స్థానంలో ఉండే కుజుడు శత్రువు అవుతున్నాడు. ఇప్పుడు మనకు శుక్రుడికి శని, బుధులు మిత్రులు అనుకున్నాము, కుజుడు శత్రువు అవుతున్నాడు. అందుకే మనం ఏంటంటే వివాహ పంతనం చూసేటప్పుడు కూడా దీన్ని ఎక్కువగా ప్రాముఖ్యత తీసుకుంటాం. ఎందుకంటే శుక్రుడి దగ్గర నుంచి కుజుడు ఏ స్థానంలో ఉన్నాడో చూసుకుంటాం అనమాట. ఏంటంటే శుక్రుడికి కుజుడు శత్రువు అనుకుంటున్నాం. ఏ విధంగా అంటే ఇప్పుడు నిన్న క్రితం వీడియోలో చెప్పినప్పుడు కూడా ఈ కుజుడు ఉంటే శుక్రుడు పవర్ ఎక్కువ అవుతుంది. ఏంటంటే శుక్రుడు కళాప్రియుడు, తర్వాత ఈయన కళత్ర భావానికి కారకుడు అనుకున్నాం. ఏంటంటే కళత్ర భావం అంటే ఏంటంటే ఈయన ఎంజాయ్మెంట్, రొమాన్స్ వీటికి పనికొచ్చే గ్రహం అనమాట. దాంట్లో ఈ కుజుడు పవర్ కూడా యాడ్ అయితే, ఏది దానికి దగ్గరగా ఉండి కుజుడు పవర్ కూడా యాడ్ అయితే ఇంకొంచెం అది ఎక్కువ పవర్ అవుతుందన్నమాట. అది కానీ అయినప్పుడు కొన్ని పరిస్థితులు తారుమారు అవుతాయి అనమాట. అందువల్ల ఏంటంటే మనం కుజ దోషాన్ని ఎక్కువగా
వివాహ పంతంలో దాన్ని జాగ్రత్తలు తీసుకుంటారనమాట. ఎందుకంటే శుక్రుడికి కుజుడు పవర్ యాడ్ అయితే అది విషమిస్తుంది అనమాట. అందువల్ల ఏంటంటే కుజు దోషం లేకుండా శుక్రుడి దగ్గర నుంచి కుజుడు లెక్క పెట్టుకొని చూసుకొని అది అది ఆ ప్రభావం లేదు కదా అనుకుంటేనే దీన్ని ఫాలో చేస్తారనమాట. ఎందుకంటే కుజుడు ఇక యాడ్ అయిందంటే ఈ శుక్రుడి పవర్ ఎక్కువ అయిపోద్ది అనమాట. అప్పుడు పరిస్థితులు తారుమారు అవుతుంటాయి. అందువల్ల ఏంటంటే వివాహ పంతంలో చూసేటప్పుడు కుజు దోషం అనేది ఇందుకు చూస్తారనమాట. శుక్రుడు కళత్రకారకుడు కాబట్టి ఈయన పవర్ గాన యాడ్ అయిందంటే ఇంకా కూడా అది అతి అవుద్ది. అందువల్ల ఏంటంటే కుజు దోషంలో జాగ్రత్తలు చూసుకుంటారు. ఇప్పుడు మనం శుక్రగ్రహం ఈ ద్వాదశ రాశుల్లో 1వ స్థానం నుంచి 12వ స్థానం దాకా ఉంటే ఆయన ప్రభావాలు అంటే మనకు రావాల్సిన ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే దాన్ని చూసుకుంటే ఫస్ట్ మనం రాశి చక్రంలో మనం కాలపురుషుడు చక్రం మొదలు పెడితే ఇక్కడ మేషం నుంచి తీసుకుంటాం అనమాట. అదే మేషంలో శుక్రుడు 1వ స్థానం అనుకుంటాం దాన్ని. అంటే మేషంలో శుక్రుడు ఉంటే ఏ విధంగా ఉంటుంది అంటే ఇప్పుడు ఆయన స్వస్థానం వచ్చి వృషభం అనమాట. పక్కన ఉండే 2వ స్థానమే వృషభం ఆయన స్వస్థానం అనమాట. ఈ వృషభం అంటే ఏంది? వృషభం అంటే కష్టపడే తత్వం అనమాట. కష్టపడే తత్వం, కష్టపడి నీకు కావాల్సిన సంపాదన అనేది దాంట్లో వస్తుంది అనమాట. అంటే దాన్నే సింబాలిక్ గా వృషభం అని పెట్టారు. ఎందుకంటే వృషభం అంటే ఎద్దు ఏంటంటే ఉదయం నుంచి సాయంకాలం దాకా దాని చేత కష్టం చేయిస్తాం. కష్టం చేస్తే అంటే దానికి కష్టం చేసి ఏదో దాని సంపాదన దానికి భుక్తి అనేది దాన్ని సంపాదించుకుంటే సాయంకాలానికి ఏంటంటే పండుకొని రెస్ట్ తీసుకుంటాం అనమాట. రెస్ట్ పీరియడ్ అనమాట. అక్కడ దాన్ని ఎప్పుడు కూడా దాన్ని ఆ టైంలో రెస్ట్ పీరియడ్ లో ఏది కూడా డిస్టర్బెన్స్ చేస్తే దానికి బాధ ఉంటుంది అనమాట. అంటే పొగులు పొద్దుస్తూ ఉదయాన్నే సాయంకాలం దాకా కష్టం చేసి సంపాదన కోసంగా పోయి చేసినప్పుడు ఆ సాయంకాలం పండుకున్న పాటు కూడా రెస్ట్ పీరియడ్ లో కూడా ఏమన్నా దాన్ని కానీ డిస్టర్బ్ చేస్తే అక్కడ బాధ వేస్తుంది అనమాట. ఆ విధంగా ఏంటంటే అక్కడ ఎనర్జీ అక్కడ మళ్ళీ కూడా నువ్వు మళ్ళీ సాయంకాలం మళ్ళీ రెస్ట్ పీరియడ్ లో కూడా నువ్వు దాన్ని కానీ డిస్టర్బ్ చేసేవనుకో అది కొంత రిస్క్ పడాలన్నమాట. రిస్క్ అంటే కొంత శ్రమ వేస్ట్ అవుతుంది అనమాట. అంటే సాయంకాలం దాకా చేసి కష్టపడి మొత్తం శ్రమ అంతా చేసి నీకు ఉన్న జీవం అంతా పోయిన వేస్ట్ అయినప్పుడు మళ్ళీ సాయంకాలం కూడా నువ్వు దాన్ని ఏదైనా పనికి కన్నా తీసేవనుకో అప్పుడు చాలా రిస్క్ పడుతుంది అనమాట. అదే విధంగా మనకేంటంటే ఇప్పుడు 1వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు అంటే ఏంటంటే ఇక్కడ చేసిన ఇదంతా ఈ 12వ స్థానంలో కూర్చున్నాడంటే అది వ్యయం అయిపోద్ది అనమాట. అంటే నువ్వు కష్టం చేసేవు సంపాదించవు ఏది చేసినా కూడా ఇక్కడ 12వ స్థానంలోకి పోయావు అనమాట. ఇక్కడ 12వ స్థానం అంటే నీకు అక్కడ నువ్వు సంపాదించిందంతా అక్కడ ఎనర్జీ వేస్ట్ అయిపోద్ది అనమాట. ఇక్కడ శుక్రుడు దీంట్లో మేషంలో ఉన్నాడు అంటే ఇక్కడ నుంచి తీసుకుంటే శుక్రుడి దగ్గర నుంచి ఇది 12వ స్థానం అవుతుంది. ఇది వ్యయ స్థానం. ఇక్కడ ఏంటంటే నువ్వు చేసిన ఫలితం అంతా వేస్ట్ అవుతున్నది. అందువల్ల ఏంటంటే శుక్రుడు 12వ స్థానంలో ఉంటే మనకు ఫలితం ఎక్కువ ఆశించవలేదు అనేది ఒకటి రుజువు అవుతుంది అనమాట. అదే తులారాశి దగ్గర నుంచి తీసుకున్నా కూడా ఇది కూడా శుక్రుడు ఆధిపత్య రాశి కదా. ఇక్కడి నుంచి తీసుకున్నా కూడా అంటే శుక్రుడు ఫలితాలు మనం అనలైజ్ చేయాలంటే ఆయన స్వస్థానాల నుంచి మనం చూసి శుక్రుడు ఏ స్థానంలో ఉన్నాడు దాన్ని మనం ఒక వేరీ చేసుకోవచ్చు, ఎస్టిమేట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వృషభం తీసుకుంటే 12వ స్థానం ఏడులో పడ్డాడు. ఇక్కడ 7వ స్థానం నుంచి 7 కూడా ఆయనే కాబట్టి తులారాశి దగ్గర తీసుకుంటే ఇది 7వ స్థానం అవుతున్నది. 7వ స్థానం అంటే ఇప్పుడు తులారాశి అంటే బ్యాలెన్స్ అనమాట. అంటే నీకు ఎంజాయ్మెంట్లు అన్ని ఉంటుంటాయి. ఇక్కడ ఏంటంటే తులారాశి అంటే బ్యాలెన్స్ చేసుకుంటుంటావు. నువ్వు ఇటు కష్టం చేస్తావు, ఇటు సుఖాన్ని అనుభవిస్తుంటావు, రెండు అనమాట. ఏంటంటే 10 మందితో కలుస్తుంటావు, నువ్వు ఇంట్లో వచ్చి హ్యాపీగా కొనుక్కుంటావు అనమాట. ఆ విధంగా ఏంటంటే తులారాశి బ్యాలెన్స్ చేస్తుంటన్నమాట. నీ లైఫ్ ని బ్యాలెన్స్ చేస్తా ఉన్నది. అదే ఈ శుక్రుడు ఇక్కడ ఇంత ఎంజాయ్మెంట్ లో ఉండే శుక్రుడు 10 మందితో కలిసి హ్యాపీగా ఉండే శుక్రుడు కుజుడు ఇక్కడ దీంట్లో మేషంలో పడ్డప్పుడు ఇది కుజుడు స్థానం. కుజుడు ఏంది ఒక్కడే సోల్జర్ అనమాట. సోల్జర్ ఈయన ఏంటంటే ఈయన ముక్కుసూటితనంతో ఈయన నేనొక్కడే చాలు దేన్నైనా సరే నేను సాధించుకుంటాను అనే తత్వం గల కుజుడు అనమాట. ఇక్కడ మేషరాశికి అధిపతి కుజుడు. ఆయన ఏంటంటే ఆయన ఒక్కడే, నేను అలోన్, నేను ఒక్కడే, నేను సింగిల్ గా ఉంటా, సింగిల్ గా ఫైట్ చేస్తా అంటాడు దేనికి కూడా. అంటే నీకు అంటే ఆయన బలం ఉన్నది అనుకుంటాడు. కానీ ఇక్కడ ఏంటంటే శుక్రుడు ఎంజాయ్మెంట్ చేసే రకం. ఆయన ఇక్కడికి వచ్చి ఈ కుజుడు దగ్గర నిలబడాలంటే కష్టం అనమాట. ఆ ఫలితం మనం శుక్రుడి గురించి ఈ కుజస్థానంలో పడ్డప్పుడు మనం ఏ ఫలితం కూడా ఆశించలేము. అంటే ఆయన
ముక్కుసూటితనానికి ఈ శుక్రుడికి ఇక్కడ పడదనమాట. అంటే ఇక్కడ నష్టపోతాడు అనమాట. నిన్న నేను కుజుడు ప్రవర్తనకి శుక్రుడికి ప్రవర్తన చూసి యముడు ఏ విధంగా అయ్యాడో అది కూడా చెప్పుకున్నా. ఆ విధంగా ఏంటంటే శుక్రుడు ఇక్కడ నష్టపోతాడు అనమాట. కుజుడు ప్రవర్తనకి శుక్రుడికి అంటే దీనికి టాలీ కాదనమాట. ఏంటంటే శుక్రుడు ఇక్కడ చేరేడు అంటే ఇంకొంచెం ఎక్కువ అవుద్ది, ఆ పవర్ ఎక్కువ అవుద్ది. ఆ పవర్ ఎక్కువైనప్పుడు నువ్వు నష్టపోతావు, ఏదో ఒకటి డ్యామేజ్ అవుద్ది అనమాట. అందువల్ల ఏంటంటే ఇక్కడ శుక్రుడి ఫలితం ఏమంతా ఇదిగా రాదు. అదే ఇప్పుడు శుక్రుడు రెండవ స్థానంలో ఉంటే ఏ విధంగా ఉంటాడు? రెండవ స్థానం అంటే మనం ఇక్కడ ఏమంటే కాలపురుష చక్రం ఇచ్చి చూసుకుంటున్నాం. ఇది మేషం అంటే ఒకటి అనుకున్నాం. ఇప్పుడు వృషభ రాశిలోనే శుక్రుడు ఉన్నాడు అంటే రెండవ స్థానం కింద వస్తుంది. ఇక్కడ ధనస్థానం అనమాట. ఇది మామూలుగా అయితే తీసుకుంటే జాతకులు అయితే ఇది రెండవ స్థానం వచ్చి ధనస్థానం అవుతుంది. ఇక్కడ శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు ఇక్కడ ఉన్నాడు అంటే ఇది ఇంకే స్వస్థానం అవుతున్నది. వృషభ రాశి స్వస్థానం అవుతున్నది. వృషభం అంటే ఇందాకనే చెప్పా. ఎందుకంటే వృషభం అంటే ఎద్దు ఏంది? ఉదయం నుంచి సాయంకాలం కష్టం చేస్తే ఏంటంటే ఎంత కష్టం చేసినా కష్టం ఎందుకు చేస్తున్నావు? ఏదో నీకు ఆశిస్తున్నావు, ఏదో నీ సంపాదన కోసం ఆశిస్తున్నావు, కష్టం చేస్తున్నావు. అంటే సాయంకాలం దాకా ఎందుకు కష్టం చేసిందంటే సాయంకాలం దానికి ఫుల్గా ఏదో ఫుడ్ పెడతారు, దానికి కావాల్సిన మేత అన్ని సదుపాయాలు చేసి దానికి రెస్ట్ పీరియడ్ అనమాట. అక్కడ ఎందుకు చేసావు సాయంకాలం దాకా? సాయంకాలం చేసావు అంటే నాకు సాయంకాలానికి మంచి మేత పెడతారు అనే ఇదిలో నేను కష్టపడదు అనమాట. అదే విధంగా మనం కూడా ఏంటంటే రెండో స్థానంలో శుక్రుడు ఉన్నా అంటే నువ్వు కష్టం చేస్తావు. వృషభంలో శుక్రుడు ఉన్నాడు అంటే ఏంటంటే నువ్వు ఏదైనా ఒక గోల్ పెట్టుకొని నువ్వు కష్టం పడతావు. ఏంటంటే ఒక సంపాదన కావాలా, నేను ఒక బిల్డింగ్ కొనాలా, ఒక బిల్డింగ్ కట్టుకోవాలా, దానికి నువ్వు ఏంటంటే ఆ ఆశతో ఈ కష్టం అనేది చేసుకుంటా సంపాదన అనేది పరిగిస్తావు అనమాట. ఈ సంపాదన అనేది దేనికోసం చేస్తున్నావు? ఏదో ఒక గోల్ కొట్టాలా, ఏదో ఒకటి నాకు ఒక కారు కొనుక్కోవాలా, లేకపోతే ఒక ఇల్లు కట్టాలా, ఏదో ఒక ఎస్టిమేషన్ తో పోతావు అనమాట. నువ్వు కష్టం చేసి సంపాదన అనేది దీంట్లో వస్తావు అనమాట. అది అచీవ్ అవుతావు అక్కడ. ఎందుకంటే శుక్రుడు ఇక్కడ ఉన్నాడు, స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి నువ్వు కష్టపడి చేసుకున్న దానికి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. శుక్రుడు స్వస్థానంలో ఉన్నాడు, వృషభంలోనే ఉన్నాడు కాబట్టి నువ్వు ఏ విధంగా అయితే గోల్ అనుకున్నావో అది రీచ్ అవుతావు అనమాట. అదే విధంగా ఏంటంటే సాయంకాలం కష్టం చేస్తే ఏ విధంగా అయితే నీకు ఫుల్ గా నీకు సాటిస్ఫై అయ్యేటట్టుగా మేత అనేది పెడతారో అదే విధంగా నువ్వు చేసిన కష్టానికి ఫలితం అనేది ఖచ్చితంగా ఇక్కడ శుక్రుడు ఇస్తాడు. రెండవ స్థానంలో వృషభంలో ఉన్నాడు కాబట్టి నువ్వు చేసిన కష్టానికి ఖచ్చితంగా ఫలితం ఉంటది. ఏదైతే నువ్వు కోరుకుని నువ్వు ఆశించి నువ్వు చేస్తున్నావో అది ఖచ్చితంగా ఇక్కడ అచీవ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఈ వృషభంలో శుక్రుడు ఉన్నాడు అంటే ఫలితం ఏ విధంగా ఉంటుందని చెప్పాం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నువ్వు ఏమైతే ఒక ఆశించి నువ్వు కష్టపడి చేస్తున్నావో నీకు ఆ ఫలితం ఇస్తాడనమాట. నువ్వు కష్టం చేసావు అంటే దానికి ఫలితం ఇస్తాడు, ఇక్కడ శుక్రుడు ఇప్పిస్తాడు. అదే మళ్ళీ ఈయన స్థానం శుక్రుడి స్థానం మళ్ళీ తులా కూడా ఉండాలన్నమాట. తులా ఇక్కడి నుంచి వృషభం నుంచి ఏమవుతున్నది? 1, 2, 3, 4, 5, 6 ఆరో స్థానం ఏమవుతున్నదంటే శత్రురోగ రుణాలకు సంబంధించి 6వ స్థానం. అది కూడా ఆయనే తులదే అనమాట. తులా రాశి కూడా వృషభం శుక్రుడిది అనమాట. ఈ శుక్రుడు 6, 8 ఆరో స్థానం ఏమవుతున్నదంటే మనకు ఇక్కడి నుంచి తీసుకుంటే 6వ స్థానం శత్రురోగ రుణాలు సంబంధించింది అనమాట. అంటే నీకు ఇక్కడ నువ్వు సంపాదించావు అంటే నీకు డబ్బులు ఉన్నాయని చెప్పి ఇక్కడ శత్రువులు తయారవుతారు. తర్వాత ఇక్కడి నుంచి రుణాలు ఏంటంటే ఇక్కడ చేసావు ఏదో కొనుక్కోవాలా చేయాలని చెప్పి ఇంకేదన్నా అడిషనల్ గా కూడా ఏదైనా రుణాలు చేయాల్సి వచ్చినా కూడా ఈ స్థానం చెప్తున్నాను అనమాట తులా. తర్వాత ఏంటంటే ఏదైనా నీకు రోగం వచ్చినా పిలుపు వచ్చినా కూడా ఏంటంటే ఇక్కడ శుక్రుడు ఉన్నాడు కాబట్టి 6వ స్థానాన్ని కూడా కాపాడుకుంటున్నాడు. ఆయన దగ్గర నుంచి వృషభం నుంచి తులారాశి కూడా ఆయనదే కాబట్టి ఇది 6వ స్థానం అవుతున్నది. 6వ స్థానంలో శత్రురోగ రుణాలు తయారైనా కూడా ఇక్కడ శుక్రుడే కాబట్టి ఇక్కడ పాలిస్తున్నాడు. నువ్వు సంపాదించిన డబ్బులు ఇక్కడ వేస్ట్ కానివ్వడు, వేస్ట్ చేయబాక అంటాడు. ఏంటంటే నీకు ఇక్కడ డబ్బులు ఉన్నాయని చెప్పి నలుగురు నీకు ఎంటపడ్డా కూడా నువ్వు ఖర్చు పెట్టబాక, నువ్వు వేస్ట్ చేసుకోబాక అని అంటున్నాడు. అంటే ఇక్కడ ఏదన్నా దీని 6వ స్థానంలో ఉండే కారకత్వాలు ఏంది? శత్రురోగ రుణాలు. ఏదైనా రోగం ఇచ్చినా కూడా పెద్దగా నీ ఖర్చు పెట్టనీయకుండా చేసుకుంటాడు. తర్వాత ఏదన్నా నీకు రుణాలు ఏర్పడ్డా కూడా నీకు అటువంటి ఏమి లేకుండా బాధలు లేకుండా చేసుకుంటాడు. శుక్రుడిదే కాబట్టి నీవు సంపాదించిన డబ్బుని వేస్ట్ కాకుండా కాపాడుకుంటాడు. శత్రురోగ రుణాల నుంచి కూడా కాపాడే శక్తి ఈ శుక్రుడికి ఉన్నదనమాట. అంటే 6వ స్థానం కూడా ఆయనదే కాబట్టి నీకు వచ్చిన డబ్బుల్ని వేస్ట్ కానివ్వకుండా సేవ్ చేస్తాడు అనమాట. ఇక్కడ వృషభంలో ఉండే శుక్రుడు ఆయన కారకత్వం అది అనమాట. తుల్లో ఏదన్నా నీకు బాధలు వచ్చినా కూడా ఈయన కవర్ చేస్తాడు, నీకు వచ్చిన సంపాదనని గట్టిగా నిలబెడతాడు. ఇప్పుడు శుక్రుడు 1, 2 అయిపోయింది. 3వ స్థానం అంటే మిథునంలో ఉన్నాడు. అంటే మేషంలో అయిపోయింది, వృషభంలో అయిపోయింది. ఇప్పుడు మిథునంలో శుక్రుడు ఉన్నాడు. మిథునంలో శుక్రుడు ఉన్నాడంటే వృషభ రాశిధిపతి అంటే ఈ వృషభం అయింది కాబట్టి ఇక్కడి నుంచి ఆయన 2వ స్థానంలో ఉన్నాడు. ఆయన 2వ ఇంట్లో ఉన్నాడు శుక్రుడు.
రెండో ఇల్లు అంటే మనం ఇందాకనే చెప్పాను నేను, ఇది దీనికి బుధుడు శని బుధుడు మిత్రులు అని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు రెండో స్థానం ధనస్థానం అవుతున్నది. ఇక్కడ వృషభం నుంచి చూసుకుంటే శుక్రుడు స్వస్థానం నుంచి చూసుకుంటే రెండో స్థానం ఆయనకి ధనస్థానం అవుతున్నది. ఇక్కడ శుక్రుడు ఉన్నాడంటే ఇది బుధుడిది అనమాట. మిథున రాశి వచ్చేసి బుధుడిది. బుధుడు ఏంది, వాక్చాతుర్యం, ఆయన బుద్ధి కుశలత అన్నీ ఉంటాయి అనమాట. దాంతో ఎక్కువగా నీకు సర్కిల్ ఉంటుంది, నువ్వు మంచి వాగ్దాటి ఉంటుంది, నువ్వు మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇక్కడ ఎంజాయ్ చేసుకో, మాట్లాడు, అంతా ఫ్రీగా ఉండు, ఏం పర్వాలేదు. కానీ ఏంటంటే ధనస్థానం, ఇక్కడ ధనస్థానం కాబట్టి శుక్రుడు ఖచ్చితంగా నువ్వు బుధుడు వల్ల కూడా నీకు ఇబ్బంది లేదు, మంచి ధనమే ఇస్తాడు, సంపాదన అనేది ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా మనం ఇక్కడి నుంచి తీసుకుంటే ఇది రెండో స్థానం అయింది. మళ్ళీ ఇప్పుడు తుల దగ్గర నుంచి తీసుకుందాం, ఆయనే శుక్రుడిది కాబట్టి తులారాశి కూడా ఇక్కడి నుంచి తీసుకుంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 9వ స్థానం ఏంది, ఇది భాగ్యస్థానం అవుతున్నది. అంటే శుక్రుడి దగ్గర నుంచి మిథునంలో శుక్రుడు ఉంటే ఏమవుతున్నది, ఇక్కడి నుంచి స్వస్థానం నుంచి ఇది ధనస్థానం అవుతున్నది, తుల దగ్గర నుంచి తీసుకుంటే ఇది భాగ్యస్థానం అవుతున్నది. అందువల్ల ఇది బుధుడు ఇక్కడ మిత్రుడు అయ్యాడు కాబట్టి నీకు ఇబ్బంది లేదు, మంచి సంపాదన, మంచి ఆరోగ్యం అన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మిథునంలో శుక్రుడు ఉన్నాడు అంటే వృషభ దగ్గర తీసుకున్నా తుల దగ్గర తీసుకున్నా కూడా ఇది సేఫ్ ప్లేస్ అన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి దీంట్లో కర్కాటకంలో శుక్రుడు ఉన్నాడు అంటే 3 స్థానాలు అయిపోయి 4వ స్థానం ఇది. శుక్రుడు కర్కాటకంలో ఉన్నాడు అంటే ఏంది అంటే ఇప్పుడు వృషభం దగ్గర నుంచి తీసుకుంటే ఆయన స్వస్థానం దగ్గర నుంచి తీసుకుంటే 1, 2, 3వ స్థానం అయింది. 3వ స్థానం ఏంటంటే 3, 6, 8, 12 కూడా ఇక్కడ కూడా రాశి చక్రాల్లో 3, 6, 8, 12 దుస్థానాల కింద ఉంటాయి అనమాట. అంటే మంచి ఫలితాలు కనపడవు అనమాట. అంటే ఈ అక్కడ ఉండే గ్రహాన్ని నుంచి 3వ స్థానం తీసుకుంటే ఆయన 3, 6, 8, 12 దుస్థానాల కింద వస్తాయి. అందువల్ల అంటే శుక్రుడికి ఇది 3వ స్థానం అయింది. కానీ ఇది చంద్రుడి ప్లేస్ కర్కాటకం కాబట్టి చంద్రుడిది కాబట్టి ఇది యావరేజ్ అనమాట, యావరేజ్ కింద వస్తుంది అనమాట. మళ్ళీ అదే తుల దగ్గర నుంచి తీసుకున్నా కూడా శుక్రుడు స్థానం మళ్ళీ ఇక్కడి నుంచి కూడా బేరీజ్ చేసుకుంటే మనం ఇక్కడ తుల దగ్గర నుంచి తీసుకుంటే కర్కాటకం వచ్చి 10వ స్థానం అవుతుంది. 10వ స్థానం అంటే రాజ్యస్థానం అవుతుంది. రాజ్యస్థానం కాబట్టి అది సేఫ్ అనమాట. ఇక్కడ శుక్రుడు ఉన్నాడు అంటే యావరేజ్ రిజల్ట్ అనమాట మనకు. ఏంటంటే ఇక్కడ నుంచి 3 అవుతున్నది కాబట్టి కొంత అంటే యావరేజ్ చేసుకోవాలన్నమాట. 10వ స్థానం నుంచి చూసుకుంటే భాగ్యస్థానం కాబట్టి బాగున్నది. కానీ ఇక్కడి నుంచి తీసుకుంటే 3వ స్థానం అయింది. అందువల్ల ఏంటంటే ఈ దుస్థానాల్లో 3, 6, 8, 12 ఉన్నది. అందువల్ల ఏంటంటే ఈ కర్కాటకం అంటే యావరేజ్ రిజల్ట్ అనమాట ఇక్కడ. ఇప్పుడు శుక్రుడు సింహంలో ఉన్నాడు, సింహరాశిలో ఉన్నాడు. సింహరాశి రవిది, అక్కడ శుక్రుడు ఉన్నాడు. ఉన్నప్పుడు ఏమవుతుందంటే వృషభం నుంచి తీసుకుందాం, ఆయన స్వస్థానం నుంచి తీసుకుంటే 1, 2, 3, 4వ స్థానంలో ఉన్నాడు. 4వ స్థానం మాతృస్థానం, కుటుంబం అవుతుంది అనమాట. ఇది మంచి ప్లేస్ అనమాట. అదే తుల దగ్గర నుంచి తీసుకుంటాం. తుల దగ్గర నుంచి తీసుకుంటే ఇక్కడ సింహం వచ్చి 11వ స్థానం అవుతున్నది. 11వ స్థానం అంటే లాభస్థానం అవుతున్నది. అందువల్ల శుక్రుడు సింహరాశిలో ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఇస్తాడు అని మనం అనుకోవచ్చు అనమాట. అదే శుక్రుడు కన్యా రాశిలో ఉన్నాడు అనుకున్నాం. కన్యా రాశిలో ఉన్నప్పుడు వృషభం దగ్గర తీసుకుంటే 5వ స్థానం అవుతున్నది. 5వ స్థానం సంతాన భావం. అయితే ఈ వృషభం దగ్గర తీసుకుంటే 5వ స్థానం కొంతవరకు పర్వాలేదు. కానీ ఏంటంటే శుక్రుడు ఇక్కడ నీచపడుతున్నాడు, నీచ స్థితి. కన్యలో ఇక్కడ నీచ స్థితి పొందుతున్నాడు. అందువల్ల ఇక్కడ ఫలితాలు ఆశించలేం. మళ్ళీ అది కూడా కాక తుల దగ్గర నుంచి తీసుకున్నాం అనుకో, ఆయనదే తులారాశి కూడా ఆయనదే కాబట్టి ఇక్కడి నుంచి తీసుకుంటే ఇది 12వ స్థానం అవుతుంది. 12వ స్థానం ఏమవుతుంది, వ్యవస్థానం అవుతున్నది. అందువల్ల ఏంటంటే ఇది దుస్థానంలో నీచ స్థితిలో ఉండడం ఒకటి, ఇది ఈ 3, 6, 8, 12 దుస్థానాల్లో ఉండడం ఒకటి. తర్వాత ఏంటంటే ఇక్కడ వ్యయ స్థానంలోకి వచ్చాడు. తుల దగ్గర తీసుకుంటే వ్యయ స్థానంలోకి వచ్చాడు. అందువల్ల ఏంటంటే మనకు ఇక్కడ ఈ కన్యా రాశిలో శుక్రుడిని వల్ల మనకు ఫలితాలు ఆశించలేము. అదే ఇప్పుడు శుక్రుడిని మనం తులారాశిలో పెడదాం. తులారాశిలో శుక్రుడు ఉన్నాడు అంటే ఏ విధంగా అంటే, తులారాశి అంటే ఆయన స్వస్థానం కాబట్టి శుక్రుడు స్వస్థానంలో ఉన్నట్టే. కానీ ఇక్కడ ఎంజాయ్మెంట్ అది ఉంటది. ఏంటంటే తులారాశి బ్యాలెన్స్ చేస్తుంటాడు. ఏది కూడా ఒక సర్కిల్ ఉంటది, నీకు ఎంజాయ్మెంట్ అన్ని బాగుంటాయి. ఇక్కడ అన్ని పార్టీలు గిట్టీలు అన్ని ఎంజాయ్ చేస్తుంటావు, ఇక్కడ చేసుకోమంటాడు ఇక్కడ. కానీ ఇక్కడి నుంచి మళ్ళీ వృషభం తీసుకుంటే ఇక్కడి నుంచి 8వ స్థానం అవుతున్నది. 1, 2, 3, 4, 5, 6, 7, 8వ స్థానం అవుతున్నది. 8వ స్థానం ఏంది, ఆయుర్భావం. ఇక్కడ ఏదైనా ఖర్చులు ఉంటాయి అనమాట. 3, 6, 8, 12 మనం దుస్థానాల కింద పెట్టాం. ఇక్కడి నుంచి మళ్ళీ తీసుకుంటే 8వ స్థానం. ఇక్కడ ఏంటంటే ఎంత అయితే నువ్వు ఇది అంటే ఏంటంటే నీకు ఫ్రెండ్ సర్కిల్ ఇవన్నీ ఎంజాయ్ చేస్తున్నావు అంటే ఇక్కడ వ్యయం పెట్టేస్తున్నావు. నువ్వు సంపాదించిన డబ్బు అంతా నువ్వు ఇక్కడ ఖర్చు పెడుతున్నావు. ఈ ఎంజాయ్మెంట్లు ఈ సర్కిల్ కోసంగా ఖర్చు పెట్టేస్తున్నావు. అంటే ఇప్పుడు ఆయుస్థానం అనుకున్నావు,
ఆయుస్థానం అంటే ఆయుర్స్థానం అని కాదు, ఆరోగ్య విషయమే కాదు, ఇక్కడ మార్పు ఉన్నది అనమాట. మార్పులు అంటే నువ్వు ఏదో ఒక దాంట్లో ఈ సంపాదిస్తున్న డబ్బంతా కూడా ఈ ఎంజాయ్మెంట్ కి వీటికి ఖర్చు పెడుతున్నావు అంటే ఏంటంటే ఇది యావరేజ్ కింద తీసుకోవాలన్నమాట. మిక్స్డ్ రిజల్ట్ అనమాట. దీంట్లో తొమ్మిదిలో ఉన్నాడు అంటే శుక్రుడు అంటే దీంట్లో దెబ్బతీయుడు, ఎంజాయ్మెంట్ ఇస్తాడు కానీ దాని దగ్గర ఖర్చులు కూడా అయిపోతుంటాయి, కానీ సేఫ్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు ఈ శుక్రుడిని వృశ్చికంలో ఉంటే ఏ విధంగా ఉంటుంది? వృశ్చికం అంటే కుజుడు స్థానం అనమాట ఇది. కానీ ఇక్కడ తులదని తీసుకుంటే రెండో స్థానం అయింది, ధనస్థానం అవుతున్నది. ఇక్కడ నుంచి శుక్రుడికి ఇది ధనస్థానం అవుతున్నది. అంటే ఆదాయం ఇప్పిస్తాడు, డబ్బు అది ఇప్పిస్తాడు. కానీ ఇక్కడ కుజుడు స్థానం అయింది. కుజుడు ఏంటంటే శత్రువు అవుతున్నాడు. ఇక్కడ ఏంటంటే ఇక్కడి నుంచి తీసుకుంటే మళ్ళీ 7వ స్థానం అవుతున్నది ఆయన వృషభానికి. ఏంటంటే ఇది కళత్ర భావం అవుతుంది. ఇక్కడి నుంచి ఆయన తీసుకుంటే 7వ స్థానం అవుతున్నది. కానీ ఏంటంటే ఇక్కడ కుజుడు శత్రువు కాబట్టి ఇతను ఏంటంటే ఇతని యాక్టివిటీస్ కి కుజుడు ఏంటంటే కొంచెం రెబల్ చేసి ఇబ్బందులు తెస్తాడు అనమాట. అందువల్ల ఏంటంటే దీన్ని మనం పెద్ద లాభకరంగా తీసుకోకూడదు, యావరేజ్ పొజిషన్ అనుకోవాలి. అంటే ధనం ఇప్పిస్తాడు. ఇక్కడ 2వ స్థానంలో ఉన్నాడు కాబట్టి శుక్రుడు ఆయన స్వస్థానం నుంచి డబ్బులు ఇప్పిస్తాడు. కానీ ఏంటంటే కుజుడు స్థానం కాబట్టి ఇక్కడ ఏదో ఒక రకంగా నిన్ను మళ్ళీ దెబ్బతీస్తాడు అన్నాడు, ఖర్చులతోనో ఏదో ఒక దాంతో. ఏంటంటే ఎక్కువ ఫాస్ట్ మూవ్మెంట్ తీసుకొస్తాడు. ఇప్పుడు డబ్బు సంపాదించాడు, దాంట్లో రూపాయి సంపాదిస్తే ఇక్కడ 2 రూపాయలు ఖర్చు పెట్టించవచ్చు. అందువల్ల ఏంటంటే ఈ స్థానం కూడా మనకు పెద్ద లాభకరం కాదు, యావరేజ్ అనుకోవాలి. ఇప్పుడు శుక్రుడు ధనుస్థానంలో ధనురాశిలో ఉంటే ఈ విధంగా ఉంటుంది. ఈ ధనురాశి ఏమైందంటే శుక్రుడికి దీనికి ఆధిపత్యం గురువు అనమాట. గురువుకి శుక్రుడికి పడదు. అంటే గురువు వచ్చి ఆయన దేవతలకి ఆచార్యుడు గురువు, ఈయన రాక్షసుడికి గురువు కాబట్టి ఇద్దరికి పడదు. ఇది శత్రుస్థానం అయింది శుక్రుడికి. కానీ ఇప్పుడు ఇది ఇక్కడి నుంచి ఆయన స్వస్థానం దగ్గర తీసుకుంటే ఇది 3వ స్థానం అవుతున్నది. అంటే 3, 6, 8, 12 దుస్థానాల కింద కూడా వస్తున్నాయి. శత్రు స్థానం ఒకటే కాకుండా దుస్థానాల కింద వస్తున్నాయి. అదే విధంగా ఇక్కడ మళ్ళీ వృషభం తీసుకుంటే ఇక్కడి నుంచి 6వ స్థానం అవుతున్నది వృషభం కూడా. అక్కడ కూడా తీసుకుంటే 3, 6, 2 కూడా దుస్థానాల కింద వచ్చినాయి. ఇక్కడ గురువు ఏంటంటే ఈ శత్రువు అవుతున్నాడు. కానీ ఏంటంటే ఇక్కడ 3వ స్థానం ఇక్కడి నుంచి తుల దగ్గర నుంచి ఇది 3వ స్థానం అయింది కాబట్టి ఇక్కడ తులలో శుక్రుడు ఏంది ఒక సర్కిల్ నీకు ఒక ఎంజాయ్మెంట్ అన్ని ఇస్తున్నాడు ఇక్కడ. కానీ ఏంటంటే ఒక నలుగురు నీతో కూడా ఉండే సర్కిల్ ఒకటి ఉంటుంది అనమాట. అదే విధంగా ఇక్కడ ఏంటంటే గురువు కాబట్టి శత్రువు అయినా సరే నిన్ను వేస్ట్ చేయడు, నష్టపరచడు. కానీ ఏంటంటే నేర్చుకో అంటాడు. ఏదైనా సరే నీకుండే సర్కిల్లో 4 స్నేహితులు ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి మంచి నేర్చుకో అంటాడు అనమాట. గురువు నేర్పిస్తాడు. ఇక్కడ గురువు నేర్పించి ఇక్కడ ఏంటంటే 6వ స్థానం శత్రువులకు రుణాలు అవుతున్నాయి. అయితే ఇక్కడ ఈ తెలివితో నువ్వు ఇవన్నీ ఏమి లేకుండా చేసుకో అంటాడు. నీకు అడ్డాలు రాకుండా చూసుకో, శత్రువులు గాని రోగాలు గాని రుణాలు గాని లేకుండా చేసుకో అంటాడు. అంటే గురువు ఉన్నాడు కాబట్టి నిన్ను నష్టపరచడు, అంటే తెలివి నేర్చుకో అంటాడు అనమాట. అంటే శత్రువు అయినా కూడా గురువు అంటే వాడు మంచి శుభగ్రహం కాబట్టి శుక్రుడికి నువ్వు నేర్చుకో అంటాడు అనమాట. నువ్వు ఏదైనా సరే నీకుండే సర్కిల్లో ఏదైనా సరే నలుగురు మంచి వాళ్ళ దగ్గర నువ్వు ఏదైనా సరే తెలివి నేర్చుకో, ఇక్కడ శత్రువు రుణాలు రాకుండా చూసుకో అని అంటాడు. అంటే నష్టపరచడు కానీ తెలివి ఇప్పిస్తాడు ఇక్కడ. ఏదంటే ఆ తెలివి అంటే గురువు ఉన్నాడు కాబట్టి నలుగురి దగ్గర తెలివి నేర్చుకోవడం, నువ్వు శాస్త్రం ఆధ్యాత్మికం ఇటువంటివి కూడా ఇక్కడ వస్తాయి అన్నమాట. అబతాయి శుక్రుడు కానీ ఇక్కడ ఉన్నాడు అంటే గురువు స్థానంలో నీకు శాస్త్రాలు ఇవన్నీ కూడా కొంత భక్తి ముక్తి ఇవన్నీ కూడా వంటపడతాయి అన్నమాట ఇక్కడ. అంటే నువ్వు ఇవన్నీ నేర్చుకుంటేనే నీకు ఈ శత్రువులకు రుణాలు రాకుండా చూస్తాడు అనమాట. గురువు కాపాడతాడు ఇక్కడ. శుక్రుడు 3, 6 దుస్థానాల కింద వచ్చినాయి. ఇక్కడ శత్రుస్థానం అయింది శుక్రుడికి. అయినా కూడా నష్టం లేదు, గురువుది కాబట్టి గురువు కాపాడుతుంటాడు. లగ్నంలో శుక్రుడు ఉన్నాడు అంటే ఏమవుతున్నది? తుల దగ్గర నుంచి తీసుకుంటే 4వ స్థానం అవుతున్నది. ఇది కేంద్రం అవుతుంది అనమాట. 4వ స్థానం అంటే కేంద్రం అవుతుంది. అదే వృషభం దగ్గర తీసుకుంటే ఇక్కడి నుంచి వృషభం ఎక్కడ ఉన్నది? 5వ స్థానంలో ఉన్నది. 5 ఏంది? కోణం కింద వస్తుంది అనమాట. అందువల్ల ఇక్కడ శుభ ఫలితాలకు వస్తుంది అనమాట. అంటే మంచిది, ఈ ప్లేస్ మంచిది అనమాట. ఇప్పుడు మనం కుంభంలో శుక్రుడు ఉంటే ఏ విధంగా ఉంటుంది? కుంభం అంటే తుల దగ్గర తీసుకుంటే 5వ స్థానం అవుతున్నది. అంటే ఇది త్రికోణంలో ఉన్నది అనమాట. త్రికోణంలో ఉన్నది కోణం. ఇది ఇక్కడి నుంచి మళ్ళీ వృషభం తీసుకుంటే 4వ స్థానం, ఇది కేంద్రం అవుతుంది. ఇక్కడ కూడా శని అందులోకి శుక్రుడికి మిత్రుడు కాబట్టి ఈ స్థానంలో కూడా మకర కుంభాలు కూడా శుక్రుడికి మిత్ర స్థానాలే. ఎందుకంటే 4, 5 అవుతున్నాయి. ఇక్కడ తుల దగ్గర నుంచి తీసుకుంటే 5 అయింది, ఇక్కడ 4 అయింది. అదే మకరంలో ఉన్నప్పుడు తుల దగ్గర నుంచి తీసుకుంటే 4, వృషభం దగ్గర నుంచి తీసుకుంటే 5 అవుతున్నది. అందువల్ల 4, 5 కేంద్ర కోణాలు త్రికోణాల్లో గాని కేంద్రంలో గాని ఉన్నాడు కాబట్టి శుక్రుడు మంచి ఫలితాలు ఇస్తాడు. అందులోకి శని మిత్రుడు అవుతున్నాడు. అందువల్ల ఈ మకర కుంభాల్లో శుక్రుడు ఉన్నప్పుడు మంచిదేను.
ఇప్పుడు శుక్రుడు మకరంలో ఉన్నప్పుడు చిన్న సవరణ ఏంటంటే తుల దగ్గర నుంచి 4వ స్థానం అవుతున్నది, వృషభం దగ్గర నుంచి 9వ స్థానం అవుతున్నది. ఇందాక చెప్పడంలో 5వ స్థానం అని చెప్పాము, కానీ వృషభం దగ్గర నుంచి తీసుకుంటే 9వ స్థానం అవుతున్నది, తుల దగ్గర నుంచి తీసుకుంటే 4వ స్థానం. ఎట్లా తీసుకున్నా కూడా శుక్రుడు కేంద్రంలోనూ కోణంలోను, కేంద్రాల్లోనూ కోణాల్లోనూ ఉన్నాడు అనమాట శుక్రుడు. అందువల్ల ఫలితాలు బాగానే ఉంటాయి. అందులో శని ఇక్కడ మిత్రుడు అవుతున్నాడు, అది ఒకటి సవరించుకోవాలా. తర్వాత ఇదే విధంగా మనకు కుంభంలో శుక్రుడు ఉన్నా కూడా ఇక్కడ అంటే తుల దగ్గర తీసుకుంటే 5వ స్థానం అవుతున్నది, వృషభం దగ్గర తీసుకుంటే 10వ స్థానం అవుతున్నది. అందువల్ల ఏంటంటే ఇక్కడ కూడా మంచి ఫలితాలు ఇస్తున్నాడు. 10వ స్థానం కానీ 5వ స్థానం దగ్గర నుంచి కూడా శుక్రుడు ఇక్కడ ఉన్నాడు అంటే మంచి ఫలితాలు ఇస్తున్నాడు. ఇది కోణం కింద వస్తుంది అనమాట. ఇది అందరూ ఏంటంటే ఇది వక్ర కుంభాలు కూడా శని మిత్రుడు కాబట్టి మంచి ఫలితాలతోనే ఉంటుంది. ఇప్పుడు మనం మీనంలో శుక్రుడు ఉంటే ఏ విధంగా ఉంటుంది అని అంటే, ఇప్పుడు తుల దగ్గర తీసుకుంటే 6వ స్థానం అవుతున్నది, వృషభం దగ్గర తీసుకుంటే 11వ స్థానం అవుతున్నది, వృషభం దగ్గర తీసుకుంటే 11వ స్థానం అవుతుంది. 11వ స్థానం నుంచి అయితే ఇది లాభస్థానం అవుతున్నది శుక్రుడు. ఇక్కడ 6వ స్థానం తీసుకుంటే మాత్రం ఇది శత్రు రుణాలు 6 అనమాట. ఇక్కడ నుంచి 6 వస్తున్నది, కానీ ఇక్కడ శుక్రుడు ఉచ్చస్థితిలో ఉంటాడు అనమాట. అయితే అదిగాక ఈ మేనరాశి వచ్చేసి గురువు ఆధిపత్యం ఉంటుంది కాబట్టి ఆయన కూడా మంచి ఫలితాలే చూపిస్తాడు అనమాట. శుక్రుడు శత్రువు అయినా కూడా ఈ మంచి ఫలితాలు చూపిస్తాడు. 11వ స్థానం అంటే లాభస్థానం అనమాట. శుక్రుడు ఇక్కడ ఉచ్చస్థితి పొందాడు కాబట్టి మంచి ఫలితాలు ఇస్తాడు. కానీ ఇక్కడ త్వరల నుంచి తీసుకుంటే 6వ స్థానం అవుతుంది, ఇది శత్రురోగ రుణాలు అయినా సరే దీన్ని కవర్ చేసుకుంటాడు. శుక్రుడు ఉచ్చలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ శత్రురోగ రుణాలు కూడా ఏది కూడా అంటకుండా చూసుకుంటాడు. అందులో లాభస్థానంలో ఉన్నాడు, ఉచ్చలో ఉన్నాడు అంటే ఆయన వృషభంలో ఉన్నా తులలో ఉన్నా కూడా వాటికన్నా కూడా మెరుగ్గానే ఫలితాలు ఉంటాయి. గురువు శత్రుస్థానం అయినా కూడా ఇక్కడ ఉచ్చస్థితి పొందినాడు. మనకు రాశిచక్రంలో 3, 6, 8, 12 దుస్థానాలు అని అన్నాం. దుస్థానాలు అన్నదానికి ఇప్పుడు మనం తుల దగ్గర నుంచి చూసుకుందాం. తుల దగ్గర నుంచి చూసుకుంటే 3వ స్థానం ఇక్కడ గురువు దయింది అంటే ఇక్కడ యావరేజ్ పొజిషన్ అంటే గురువు శత్రువు అయినా కూడా 3వ స్థానం దుస్థానం అయినా కూడా. ఇప్పుడు మనకు ఈ శుక్రుడి గురించి తెలుసుకోవడంలో శుక్రుడికి గురువు ఎందుకు శత్రువు అవుతున్నాడు అనే దాన్ని ఒకసారి పరిశీలిస్తే ఏమైందంటే, వృషభం తీసుకుంటే గురు స్థానాలు ఎక్కడున్నాయో చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8వ స్థానం అయింది. వృషభ దగ్గర తీసుకుంటే 8 అయింది. తుల దగ్గర నుంచి తీసుకుంటే ఆయన స్వస్థానం తుల దగ్గర నుంచి తీసుకుంటే 1, 2, 3, 8, 3 గురుస్థానాలు అయినాయి. తర్వాత మళ్ళీ గురుస్థానం ఇక్కడ కూడా ఉన్నది. ఏది మీనరాశి కూడా గురువుది కాబట్టి తుల దగ్గర తీసుకుంటే 1, 2, 3, 4, 5, 6వ స్థానం అయింది. వృషభం దగ్గర తీసుకుంటే ఇది 11వ స్థానం అయింది. కానీ ఇక్కడ ధనస్సు వచ్చేసి 3, 8తో లింక్ అయినది. ఇక్కడ మీనం వచ్చేసి 6, 11తో లింక్ అయింది. శుక్రుని గురించి తెలుసుకోవడంలో శుక్రుడికి గురువు ఏ విధంగా శత్రువు అయినాడు అనేదానికి మనం వృషభం తీసుకుంటే గురుస్థానాలు ఇది 8 అవుతున్నది. 8 గురుస్థానాలు వృషభం అయిన శుక్రుడు స్థానం వృషభం తీసుకుంటే ఇది 8 అవుతున్నది, ఇది 11 అవుతున్నది గురుస్థానాలు. అదే తుల దగ్గర తీసుకుంటే ఇది 3 అవుతున్నది, ఇది 6 అవుతున్నది. కానీ ఇక్కడ ధనుర్రాశి వచ్చేసి 3, 8తో లింకప్ అయింది. 3, 8 అంటే 3, 8 2 దుస్థానాలు. అందువల్ల ఇక్కడ శత్రువు అయినాడు. కానీ గురువు కాబట్టి శత్రువు అయినా కూడా ఇబ్బంది పెట్టడు. అసలు ఏంటంటే తెలివి నేర్పిస్తాడు అనమాట. నువ్వు శాస్త్రం నేర్చుకో, ఆధ్యాత్మికం రా, ఇవన్నీ కూడా గురువు నేర్చుకోమంటాడు అనమాట. కానీ డబ్బు దశకం అనేది ఆయన కంట్రోల్ లేదనమాట. డబ్బులు ఇప్పిస్తాడు, ఏదో మేలు చేస్తాడు అనే సంగతి కాదు. కానీ ఏంటంటే నువ్వు తెలివిగా నువ్వు శాస్త్రాలు ఏదన్నా ఆధ్యాత్మికం ఇటువంటి నేర్చుకో అంటాడు. 3, 8 స్థానాలు దుస్థానాలు. తర్వాత 6, 11 కూడా గురువు కాబట్టి 6 కూడా దుస్థానం కింద వచ్చింది. 6వ స్థానం కూడా దుస్థానం. కానీ 11వ స్థానం లాభస్థానం. కానీ లాభం అంటే డబ్బులు ఇచ్చేస్తాడు పెడతాడని కాదు. ఆయన గురువు స్థానాల్లో ఉంటే శుక్రుడు ఇద్దరికి శత్రుత్వం ఉండాలి కాబట్టి ఈయన మేలు చేయలేకపోయినా చెడుపు చేయడు. కానీ ఆ గురువు ఏం చేస్తాడంటే నీకు తెలివి నేర్పిస్తాడు. శాస్త్రాలు ఆధ్యాత్మికం ఇటువంటివన్నీ నేర్చుకో అంటాడు. డబ్బు దశకం అనేది హెల్ప్ చేస్తాడంటే అది ఒట్టిదే. ఎందుకంటే గురువు శత్రువు అవుతున్నాడు, కానీ నష్టపరచడు. శత్రువు అయినా కూడా ఆయన ఇవన్నీ నేర్పిస్తాడు అనమాట. 8, 3 స్థానాలు ఇది, 6, 11 స్థానాలు ఇది. శుక్రుడికి కుజుడు ఏ విధంగా సరిపోల్చడం అనేది ఏ విధంగా ఉంటుంది, శుక్రుడికి కుజుడికి ఏం జగనాభాసం ఏంటంటే, ఇప్పుడు వృషభం తీసుకుంటే
ఇది కుజుడు స్థానం 7 అవుతున్నది. ఇప్పుడు ఈ కుజుడు స్థానాలకి శుక్రుడు ఏ విధంగా మనం సరిపోల్చవచ్చు అంటే, వృషభం తీసుకుంటే కుజుడు ఇక్కడ ఈయన వృశ్చికం అయింది, మేషం అయింది కుజుడికి. అందువల్ల ఏంటంటే వృషభం తీసుకుంటే వృశ్చికం 7 అవుతున్నది, ఇది వచ్చేసి మేషం వచ్చేసి 12వ స్థానం అవుతున్నది, 7, 12 అవుతున్నది. అదే తుల దగ్గర తీసుకుంటే ఇక వృశ్చికం 2 అవుతున్నది, మేషం వచ్చేసి 7వ స్థానం అవుతున్నది. అంటే 2, 7 స్థానాలు కుజుడి. ఈ 2, 7 స్థానాలు కుజుడు అంటే ఈ మారక స్థానాలు అన్నమాట. మారకం అంటే ఏంటంటే నిన్ను మంచిగా ఉంటే పర్వాలే, మారకం అంటే నిన్ను అంతు లాస్ట్ స్టేజ్ దాకా తీసుకొని వెళ్ళిపోద్ది అనమాట. అంటే ముందే శుక్రుడు కళాకారుడు కళాపోషకుడు అన్నాం కదా, దాంతో కుజుడు కూడా దానికి సపోర్ట్ ఇచ్చాడంటే అది ఇంకొంచెం రేజ్ అవుద్ది, అది పరిపరి విధాలుగా లాస్ట్ స్టేజ్ తీసుకోబోద్ది, అంటే మృత్యు దాకా తీసుకోబోద్ది అన్నాడు. మార్గం అంటే 2, 7 స్థానాలు మార్క స్థానాలు అంటాం. మార్క స్థానాలు అంటే దీంట్లోకి వచ్చినప్పుడు ఏంటంటే శుక్రుడు లాస్ట్ స్టేజ్కి తీసుకుపోతాడు. అదేవిధంగా 12, 7 స్థానాలు కూడా, ఇది 12 కూడా 7 స్థానం, 7 స్థానం కళత్రభావం అయినా కూడా ఇది కూడా ఏంటంటే నీకు మేలు చేయుడు. కుజుడు ఏంటంటే శుక్రుడు ఈ స్థానాల్లో ఉన్నప్పుడు నీకు 12, 7 అంటే లింకప్ అవుతున్నాయి కాబట్టి ఈ 2 ఈ కుజుడు స్థానాలు ఇచ్చి వృశ్చికం, మేషం ఈ 2 కూడా స్థానాల్లో శుక్రుడు ఫలితాలు మనం ఆశించలేము. అయితే ఏమాత్రం పద్ధతిగా లేకపోతే ఖచ్చితంగా దీన్ని లాస్ట్ స్టేజ్ దాకా తీసుకోపోద్ది. ఇప్పుడు మనం శుక్రుడికి శనికి ఏంది అటాచ్మెంట్ అంటే ఏ విధంగా 7 ఫలితాలు ఉంటాయి, వీళ్ళ అటాచ్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేదానికి మనకు వృషభం తీసుకుంటే ఇది మకరం వచ్చి 9వ స్థానం అవుతున్నది. అదే శుక్రుడిది తులాస్థానం నుంచి తులారాశి నుంచి తీసుకుంటే 4వ స్థానం అవుతున్నది. ఇదేంటంటే ఒకటి కోణం అయింది, ఒకటి కేంద్రం అయింది. అందువల్ల ఇక్కడ యోగకారకుడు అవుతున్నాడు శని. ఎందుకంటే కేంద్రాన్ని కోణాన్ని పట్టుకున్నప్పుడు యోగకారకుడు అవుతాడు అనమాట, ఫలితాలు బాగుంటాయి. అంటే అందువల్లనే శుక్రుడికి ఈ శని మిత్రుడు కూడా అవుతాడు, మంచి ఫలితాలు ఉంటాయి ఇక్కడ. అదేవిధంగా శని స్థానం మళ్ళీ కుంభం కూడా ఉన్నది. కుంభం ఏమవుతున్నది, వృషభం తీసుకుంటే 10వ స్థానం అవుతున్నది, తుల దగ్గర తీసుకుంటే 5వ స్థానం అవుతున్నది. ఇది కూడా ఒకటి కోణం, ఒకటి కేంద్రం అవుతున్నది. అందువల్ల ఏంటంటే ఇక్కడ యోగకారకుడు అవుతున్నాడు శని. శుక్రుడికి దీనికి ఉండే సంబంధం ఏంటంటే ఈయన శని యోగకారకుడు అవుతున్నాడు, అందువల్ల మంచి ఫలితాలు ఇస్తాడు. అందువల్ల శుక్రుడికి ఈయన శని మిత్రుడు అవుతున్నాడు, మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు మనం అదే విధంగా శుక్రుడికి బుధుడికి ఉండే అటాచ్మెంట్ ఏంది అనేది కూడా చూద్దాం. శుక్రుడికి బుధుడికి ఏంటంటే ఇందాక ఫ్రెండ్ అని చెప్పా, శని బుధుడు ఫ్రెండ్స్ అని చెప్పుకున్నారు. ఎందుకంటే ఇక్కడ వృషభం తీసుకుంటే బుధుడు స్థానం 2వ స్థానం అవుతున్నది. అదే మళ్ళీ కన్య కూడా బుధుడిది కాబట్టి ఇక్కడ తీసుకుంటే ఇది 5వ స్థానం అవుతున్నది వృషభం దగ్గర తీసుకుంటే. అదే తుల దగ్గర నుంచి తీసుకుంటే తుల దగ్గర నుంచి మిథునం వచ్చి 9వ స్థానం అవుతున్నది. అదే తుల దగ్గర నుంచి కన్య తీసుకుంటే 12వ స్థానం అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఈ రెంటిల్లో కూడా 5, 9 2 కోణాలను పట్టుకుని ఉన్నాడు బుధుడు. అందువల్ల అంటే కోణాల్లో ఉండేవాడు యోగకారకులు అవుతారు, ఎందుకంటే మంచి ఫలితాలు ఇస్తారు. కానీ 12వ స్థానం ఇది దీనికి దుస్థానం కింద వచ్చింది కాబట్టి ఏంటంటే ఇక్కడ నీకు నష్టపరచడు బుధుడు. ఏంటంటే కోణాలను పట్టుకుని ఉన్నాడు, ఖచ్చితంగా ఏదైనా ఫలితాలు ఇస్తాడు. శుక్రుడి ఫలితాలని ఏమాత్రం నష్టపరచడు అనమాట, మంచి యోగకారకుడు కాబట్టి మంచి ఫలితాలు ఇస్తాడు. కానీ మనకు ఇక్కడ శని ఏంటంటే కేంద్రాల్లోనూ కోణాలని 2 పట్టుకొని ఉన్నాడు కాబట్టి ఎక్కువ ఫలితాలను ఆశించవచ్చు. ఇక్కడ ఏంటంటే బుధుడు ఏంటంటే ఒక కోణాలను పట్టుకొని ఉన్నాడు కాబట్టి మనకు ఇది సెకండరీ. శని తర్వాత బుధుడు కూడా యోగకారకుడు. శుక్రుడి విషయంలో అతను మిత్రత్వంతో ఉండాలి కాబట్టి మంచి ఫలితాలతోనే ఉంటాయి. శుక్రుడికి మనం చంద్రుడికి ఉండే అటాచ్మెంట్ ఏ విధంగా ఉంటుంది, చంద్రుడికి ఏ విధంగా అటాచ్మెంట్ అంటే కర్కాటకం వచ్చి చంద్రుడిది. వృషభం తీసుకుంటే చంద్రుడు 3వ స్థానం అవుతున్నది. అదే తుల దగ్గర తీసుకుంటే 10వ స్థానం అవుతున్నది. 10 మనకు కేంద్రం అయినా కూడా 3వ స్థానం దుస్థానం కింద వచ్చింది. అందువల్ల ఈయన చంద్రుడి దగ్గర నుంచి మనం అంటే శుక్రుడు చంద్రుడి దగ్గర కర్కాటకంలో ఉన్నప్పుడు పెద్దగా ఫలితాలు ఆశించవల్ల, ఎందుకంటే 3వ స్థానం దుస్థానం కింద వస్తుంది కాబట్టి అంటే పెద్దగా నష్టపరచడు. కానీ ఏంటంటే లాభాలు చేకూర్చడు. 10వ స్థానం కేంద్రం కింద వస్తున్నది. కానీ ఏంటంటే 3వ స్థానం దుస్థానం కింద వస్తుంది కాబట్టి శత్రువు కిందనే చూసుకోవాలి. శుక్రుడికి చంద్రుడు శత్రువు కింద చూడాలి, కానీ నష్టపరచడు. కానీ శుక్రుడికి చంద్రుడు ఇప్పుడు దీనివల్ల అంటే 3వ స్థానం 3వ పడ్డాడు కాబట్టి శత్రువు అంటున్నాం. చంద్రుడికి శత్రువులు ఎవరు లేరు, చంద్రుడికి మాత్రం శత్రువులు ఎవరు లేరు. కానీ ఏంటంటే ఇది 3వ స్థానం కింద వచ్చింది కాబట్టి అంటే మనకు మేలు చేయకపోయినా కీడు చేయడు చంద్రుడు.
అదేవిధంగా మనం రవి శుక్రుడికి చంద్రుడికి రవితో ఉండే అటాచ్మెంట్ కూడా చూస్తాం. రవితో అటాచ్మెంట్ ఏంటంటే వృషభ నుంచి చూసుకుంటే 4వ స్థానం అవుతున్నది, తుల నుంచి చూసుకుంటే 11వ స్థానం అవుతున్నది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా ఒక కేంద్రం వచ్చింది అనమాట, కేంద్రం వచ్చింది. ఇక్కడ 11వ స్థానం లాభ స్థానం వచ్చింది. అందువల్ల ఏంటంటే రవి మంచి మేలు చేస్తాడు అనమాట. ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, మేలు చేస్తాడు అనమాట రవి. అందులోకి ఈయన రాజు కాబట్టి రవి అనేది ఈ 4, 11, 2 స్థానాలతో ముడిపడి ఉన్నాయి కాబట్టి శుక్రుడు ఇక్కడ ఉన్నా కూడా ఇబ్బంది లేదు, మంచి మేలు. ఇప్పుడు మనం ఈ విధంగా చూసుకుంటే రవి చంద్రులు కూడా మనకు పెద్దగా మైనస్ కాదు, కానీ శత్రువులు కాదు, యావరేజ్ పొజిషన్ లో ఉంటది అనమాట. అంటే మనకు శని బుధులు మంచి యోగకారకులు, మంచి ఫలితాలు ఇస్తారు అన్నాం. అంటే శని బుధుల స్థానాల్లో శుక్రుడు ఉన్నప్పుడు, కానీ రవిచంద్రులు స్థానాల్లో ఉన్నప్పుడు ఎక్కువగా ఫలితాలు ఆశించబడలేదు. కానీ మనం నెగటివ్ అనేది రాదు, కానీ ఏంటంటే మనం ఎక్కువగా ఆశించబడే వాళ్ళ దగ్గర నుంచి యావరేజ్ పొజిషన్ అనమాట. అంటే నష్టపరచరు, లాభపరచరు, రెండు అంటే సేఫ్ సైడ్ లో ఉంటది అనమాట రవిచంద్రులు ఇద్దరు. ఇప్పుడు మనం జాతక చక్రంలో విశ్లేషణ చేసేటప్పుడు 6, 8, 12 దుస్థానాల కింద వస్తాయి. ఈ 7 పాపులు అవుతున్నారు. అయితే ఏ జాతకానికైనా కూడా 6, 8, 12 స్థానాలు పాపులు అవుతున్నది అని అన్నాం. అది ఫస్ట్ గ్రేడ్ పాపులు. తర్వాత మళ్ళీ 2వ గ్రేడ్ లో కూడా 3, 11 స్థానాలు కూడా పాపులు అవుతున్నారు. ఏ విధంగా అంటే 3, 11 స్థానాలు పాపులు ఎట్లా అవుతున్నారు అంటే, ఇప్పుడు అదే ఈ 6, 8, 12 తీసుకుందాం. 6, 8, 12 తీసుకుంటే ఇప్పుడు 6వ స్థానం నుంచి 6 లెక్క పెట్టుకుంటే 6 1, 2, 3, 4, 5, 6 అంటే 11వ స్థానం వస్తుంది. 6 నుంచి 6 లెక్క పెట్టుకుంటే 11వ స్థానం వస్తున్నది. అదేవిధంగా 8వ స్థానం నుంచి మళ్ళీ 8 లెక్క పెట్టుకుంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 అంటే ఇక్కడ 3 వచ్చింది అనమాట. 8 నుంచి 8 లెక్క పెట్టుకుంటే 3 వచ్చింది. అదే 12వ స్థానం నుంచి మళ్ళీ 12 లెక్క పెట్టుకుంటే 11 వస్తుంది అనమాట. 12 నుంచి మళ్ళీ 12 లెక్క పెట్టుకుంటే 11వ స్థానం వస్తుంది. 12 నుంచి 12 లెక్క పెట్టుకుంటే 11 వచ్చింది. ఇప్పుడు ఏమైంది, రిజల్ట్ ఏమొచ్చింది, 11, 3, 11 వచ్చింది. అంటే ఇక్కడ 3, 11 కూడా 3, 11 స్థానాలు కూడా మనం సెకండ్ గ్రేడ్ పాపుల కింద తీసుకోవచ్చు. ఏ జాతకంలో అయినా సరే 6, 8, 12 దుస్థానాల కింద అనుకుంటే ఈ పాపులు అంటే ఇది ఫస్ట్ గ్రేడ్ లో ఉంటే ఈ 3, 11 స్థానాలు కూడా సెకండ్ గ్రేడ్ కింద పాపుల కింద మనం చూసుకోవచ్చు. ఫలితాలు అంటే వీటి వల్ల మనకు ఫలితాలు ఆశించకూడదు. ఏది కూడా జాతక చక్రంలో 6, 8, 12, 3, 11 కూడా సెకండ్ గ్రేడ్ కింద వస్తాయి పాపుల కింద. అది ఏ విధంగా అంటే ఇది 6, 8, 12 మనం లెక్క తీసుకుంటే అంటే 6వ స్థానం నుంచి మళ్ళీ 6, 8వ స్థానం నుంచి 8, 12వ స్థానం నుంచి 12 తీసుకుంటే మనకు 11, 3 వస్తుంది. అందువల్ల ఏమంటే 6, 8, 12తో పాటు 3, 11 స్థానాలు కూడా పాపులేను. కానీ ఇది ఫస్ట్ గ్రేడ్ లో ఉంటే ఇది సెకండ్ గ్రేడ్ లో వస్తాయి. ఇప్పుడు మనం శుక్రుడు వివిధ రాసుల్లో ఉంటే ఆయన ప్రభావాలు ఏ విధంగా ఉంటాయని చెప్పుకున్నాం. అంటే ఇది ఓవరాల్ అన్నమాట. ఇది ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అన్నమాట ఇది. కానీ శుక్రుడు వివిధ రాసుల్లో ఉంటే ఫలితాలు అనుకున్నాం. వాటిల్లో ఎక్కువగా కుజుడు శత్రువు అవుతున్నాడు, ఈయన గురువు కూడా ఇది అవుతున్నాడు, ఇట్లా చెప్పుకున్నాం అనమాట. కానీ ఏంటంటే ఇప్పుడు శుక్రుడు ఒక స్థానంలో ఉన్నాడు అంటే దాన్ని మళ్ళీ మనం దాని ఫలితాలు చూడాలంటే మనం జాతక చక్రం పూర్తిగా విశ్లేషణ చేసుకోవాలి. ఏంటంటే శుక్రుడు ఒక స్థానంలో ఉన్నాడంటే అది శత్రుస్థానం అయినా లేకపోతే నీచ స్థితి అయినా కూడా మళ్ళీ దాని మీద మళ్ళీ ఏ గ్రహాల ప్రభావాలు చూపిస్తున్నాయి అంటే గ్రహ వీక్షణలు ఒకటి ఉన్నది. తర్వాత లగ్నంలో ఉంటే ఏ విధంగా ఉంటది, మిత్రస్థానంలో ఉంటే ఏ విధంగా ఉంటది, శత్రుస్థానంలో ఉంటే ఏ విధంగా ఉంటది, ఉచ్చ స్థానాల్లో ఉంటే ఏ విధంగా ఉంటది, నీచ స్థితిలో ఉంటే ఏ విధంగా ఉంటది. అంటే ఒక గ్రహం ఉన్నదంటే దాన్ని ఏ గ్రహాలు చూస్తున్నాయి అప్పుడు ప్రభావాలు కూడా మారుతాయి. ఒకవేళ అతను వీక్ గా ఉన్నా కూడా ఒక స్థానంలో కూర్చొని శుభగ్రహాల దృష్టిగా దాని మీద పడితే అక్కడ కూడా ఫలితం ఆశించవచ్చు. మనం అక్కడ నీచిపడిపోయాడు, శత్రుస్థానంలో ఉన్నాడు, ఆయన ఫలితం ఇవ్వలేడు అనే అనుకోగల. కానీ మనం జాతక చక్ర విశ్లేషణ చేసేటప్పుడు ఇవన్నీ కూడా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన ఏంటంటే కేవలం ఆయన శుక్రుడు ఏ స్థానంలో ఉంటే ఆయన ఫలితాలు ఏ విధంగా ఉంటాయని చెప్పుకున్నాం. కానీ ఆ శుక్రుడి మీద ఏ స్థానంలో ఉంటే మళ్ళీ ఆయనకి ఏ వీక్షణలు గ్రహ వీక్షణలు పడుతున్నాయి అంటే శుభగ్రహాల వీక్షణలు ఆయన మీద శుభగ్రహాలు కానీ మిత్రగ్రహాలు కానీ ఏదైనా దృష్టి మళ్ళీ శుక్రుడి మీద పడితే అప్పుడు ఏ విధంగా ఉంటుంది ప్రభావం అనేది కూడా మనం జాతక చక్రం పూర్తిగా విశ్లేషణ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఒక స్థానంలో ఉంటే ఆయన ప్రభావాలు ఈ విధంగా ఉంటాయని చెప్పాను. కానీ దాని మీద దృష్టి ఎవరి ఉన్నాయి అనే దాన్ని కూడా ఫలితం మార్పులు వస్తుంటాయి అన్నమాట. ఆ విధంగా మనం విశ్లేషణ చేసుకోవాలి. ఇప్పుడు మనం శుక్రుని గురించి వివిధ రాసుల్లో ఉంటే ఆయన ఫలితాలు కేవలం ఇది
ప్రైమరీ ఎడ్యుకేషన్ అనమాట. ఏంటంటే ఏ స్థానంలో ఉంటే ఆయన ఫలితాలు ఏ విధంగా ఉంటాయని చెప్పుకున్నాం. కానీ ఏంటంటే ఆయన ఏదో కుజుడు స్థానంలో ఉన్నాడు, ఫలితం ఇలాగపోయాడు, లేకపోతే ఈయన రవి స్థానంలో ఉన్నాడు, ఫలితం ఇలా అట్టాని కాదు. కానీ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఆయన మీద మళ్ళీ మనం జాతక చక్రాన్ని మనం పూర్తిగా విశ్లేషణ అనేది చేస్తే అప్పుడు ఏ గ్రహం ఏ స్థానంలో ఉన్నది, ఆ గ్రహం మీద ఏ వీక్షణలు ఉన్నాయి, వాళ్ళ దృష్టిలు కూడా మార్పులు చేస్తాయి అనమాట. కొన్ని మార్గాలు ఉంటాయి. ఇప్పుడు శుక్రుడు నీచ స్థానంలో పడినాడు, ఆయన దగ్గర 2వ స్థానంలో మళ్ళీ మార్గాలు ఉంటాయి అనమాట. 2, 11 స్థానాలు ఇటువంటి మార్గాలు ఉన్నప్పుడు అప్పుడు కూడా ప్రభావాలు మారిపోతాయి అనమాట. అందువల్ల ఏంటంటే మనం శుక్రుడు ఫలితాలు చెప్పుకున్నాం ఈ స్థానంలో ఉంటే ఈ విధంగా ఉంటాయని. కానీ ఏంటంటే మనం జాతక చక్రం అనేది పూర్తిగా విశ్లేషణ చేస్తే ఏ గ్రహం ఏ స్థానంలో ఉన్నది, వాటిల్లో వీటికి మిత్రత్వాలు ఏంది, శత్రుత్వాలు ఏంది, వాళ్ళ వీక్షణలు ఏంది, దాన్ని బట్టి ఫలితాలు మనం పూర్తిగా మనం ఎస్టిమేట్ చేసుకోవాలి. అంతేగాని దీన్ని బట్టి ఎస్టిమేట్ చేయలేం. అంటే ఇది నేను కేవలం ఏంటంటే ఆయన ప్రభావాలు ఈ విధంగా ఉంటాయి, 1వ స్థానంలో ఉంటాయి ఇది, 2వ స్థానంలో ఉంటాయి ఇది, ఈ విధంగా చెప్పుకుంటా వచ్చాం. కానీ ఏంటంటే జాతక చక్ర విశ్లేషణ చేసినప్పుడు ఆయన ఏ స్థానంలో ఉన్నాడు, ఆయనతో కూడా మళ్ళీ ఎవరు కలిసి కూర్చో ఉండాలి. ఇప్పుడు శుక్రుడు 4వ స్థానంలో ఉన్నాడు, 4వ స్థానం అంటే ఎవరిది, ఆ స్థానానికి మళ్ళీ శుక్రుడితో కూడా ఆ స్థానంలో ఇంకెవరన్నా మళ్ళీ కలిసి కూర్చో ఉండాలా. అటువంటిప్పుడు ఏంటంటే ప్రభావాలు మారుతాయి అనమాట. అందువల్ల మనం పూర్తిగా జాతక చక్రం విశ్లేషణ చేయిందే గానీ పూర్తి ఫలితాలు మనం రాబట్టలేము. అందువల్ల ఏంటంటే ఇది కేవలం ఇది ప్రిలిమినరీగా చెప్పాను అనమాట. ఈ విధంగా ఈ రోజు శుక్రగ్రహం గురించి 2వ పార్ట్ కింద మనం ఫలితాలు చెప్పడం జరిగింది. ఇంకా దీని గురించి ఏదైనా మీకు సలహాలు సందేహాలు ఏదైనా ఉంటే నా మెయిల్ ఐడికి తెలపొచ్చు. నా మెయిల్ ఐడి వచ్చి terpurudamodar@gmail.com. నా ఫోన్ నంబర్ కావాలంటే ఇస్తున్నాను. 9703016820820 966893893 ఈ విధంగా ఈ ఫోన్ నంబర్కి చేసైనా సరే ఏదైనా దీంట్లో ఏదైనా తక్కువ దొరికినా కూడా ఏదైనా సలహాలు సందేహాలు ఉంటే మాత్రం నాకు ఫోన్ చేసైనా మాట్లాడచ్చు, లేదా మెయిల్ ఐడికి కామెంట్ రూపంలో పెట్టవచ్చు. నెక్స్ట్ మళ్ళీ కూడా ఈ శుభగ్రహాల్లో మనకు బ్యాలెన్స్ ఉండేది, ఇంకా గురుగ్రహం ఉన్నది, బుధగ్రహం ఉన్నది, వాటి గురించి కూడా తెలుసుకోవాలా. నెక్స్ట్ గురుగ్రహం గురించి కూడా తెలుసుకుందాం.